బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు కావస్తుంది. సో, ఈ 25 సంవత్సరాలు అవుతుందనకు గాను ఆహ్, రేపు 27 తారీఖున రజతోత్సవ సంబరాలను నెక్స్ట్ లెవెల్‌గా చేయబోతున్నారని చూస్తున్నాం మనం వీడియోలు గాని, లేకపోతే అక్కడ ఏర్పాట్లు గాని మనకు కనపడుతున్నాయి. బట్ ఒక పక్క నుంచి చూస్తుంటే ఈ సంబరాల్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలి అన్నట్టుగా ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడూ అదే ప్రయత్నంలో ఉంటారు. 16 నెలల కాలంలో అధికారం వచ్చిన కాడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ నాయకుడు బయటికి పోయినా, ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా అబాస్పాలు చేయాలి, ఏ రకంగా తప్పుదోవ పట్టియాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఉంది. కాబట్టి ఈరోజు కొత్త ఏం కాదు. ఏర్పాట్లు మాత్రమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం చేస్తుంది హ్మ్. రజతోత్సవాలకి. హ్మ్. ప్రజలు తమ వేడుకగా జరుపుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. హ్మ్. హ్మ్. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడంతో పాటు హ్మ్. ప్రజల సదస్సుగా సభగా మారనుంది అది. హ్మ్. ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకోవాలనే ఆలోచన ఉన్నదానికి ఈరోజు రూపం ఇచ్చి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు పార్టీ అధిష్టానం చేస్తుంది. హ్మ్. కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా, ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు దేశ చరిత్రలో చేయని ఒక ఘట్టంగా, కనుల పారా చూసే ఒక పండగగా, వేడుకగా మారబోతుంది. రైట్. అంటే దాదాపు ఎంతమంది రాబోతున్నారు దీనికి సంబంధించి? లక్షలాది మంది తరలివస్తున్నారు. అక్కడ దాదాపుగా 170 ఎకరాలలో సభాస్థలు ఏర్పాటు చేయడం జరిగింది జనాల కోసం. హ్మ్. కానీ హ్మ్. మాకు తెలిసి చాలామంది ఇంకా సభస్థలి కంటే కూడా ఎక్కువ మందిని బయటనే ఆగిపోయే అవకాశాలున్నాయి. హ్మ్. ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు. హ్మ్. వాహనాలు మీరు ఏర్పాటు చేయండి. అంటే భారీగా అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది రావచ్చు? మీ లెక్క ప్రకారం. కనీసంలో కనీసం ఒక 15,00,000 నుంచి 20,00,000 మంది ఉంటారు. మినిమమ్. తక్కువలో తక్కువ. తక్కువ. తక్కువలో తక్కువ. హ్మ్. రైట్. మరి ఏర్పాట్లంటే ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ఇప్పుడు అంత పెద్ద ఎత్తున 15 తక్కువలో తక్కువే 15, 20 లక్షల మంది అంటుంటే, అంతమందికి ఏర్పాట్లు ఏ లెవెల్‌లో జేయాలి మరి? కేసీఆర్ గారు ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఏ సభ సమావేశం పెట్టినా, ఏ బహిరంగ సభ పెట్టినా కానీ లక్షలాది మంది జనాలతో పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న హ్మ్. ప్రాక్టీస్ అది. హ్మ్. ఆ క్రమంలోనే కేసీఆర్ గారు 16 నెలల తర్వాత ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలందరూ కూడా చూడాలనే ఒక కోరికతోని, వారి మాటలు వినాలనే ఉత్సాహంతోని హ్మ్. స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు. హ్మ్. గ్రామాలలో నాయకత్వాన్ని నిలదీసి అడుగుతున్నారు. మాకు కేవలం వాహనాలు ఏర్పాటు చేయండి. మాకు మేము స్వచ్ఛందంగా దాంట్లో కావాల్సిన ఇంధనం పోసుకొని మేము వస్తాం. హ్మ్. కానీ ఇవాళ వాహనాలు కూడా దొరికే పరిస్థితులు లేవు. హ్మ్. రాష్ట్రంలో ఉన్న వాహనాలు కిరాయికి సొంతంగా ఉన్న వాహనాలన్నీ దాదాపుగా రేపు 27వ తారీఖున ఎలకతుర్తిలో పడతాయి. హుహు. ఆ రకమైన భారీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి వాహనాల ఏర్పాటు గురించి ఆఖరికి కేసీఆర్ గారికి ఉత్తరాలు రాస్తున్నారు కొంతమంది. దయచేసి మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసే అవకాశం కాదు, మీ ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వినే అదృష్టం అవకాశం మాకు కావాలని కోరుకుంటాను. దాంట్లో భాగంగా కేవలం వాహనాలు ఏర్పాటు చేయండి, మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు నాయకత్వం గ్రామీణ వాతావరణంలో కానీ, నియోజకవర్గాల వారికి కానీ, జిల్లాల వారికి కానీ వస్తామని చెప్తున్న ప్రజలకి మేము వాహనాలు సమకూర్చడం కష్టతరం అయిపోయింది. ఇగ ప్రజలంత ఇష్టతరంగా ఉన్నారు అక్కడికి రావడానికి అంటారు. రైట్. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చేస్తున్నటువంటి పోస్టింగ్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ రజతోత్సవ సభ ఉందో దాన్ని కించపరుస్తూ లేదా కొన్నిసార్లు చెప్పక్కర్లేదు ఇంక మీకు. ఆ పోస్టింగ్స్ గురించి ఏం చెప్తారు? ఆదిలోనే ఆటంకాలు సృష్టించాలనే ప్రయత్నం చేసిర్రు కదా! హ్మ్. పోలీసు చట్టం ఒకటి తీసుకొచ్చేసి హ్మ్. ఏదో రకంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసిర్రు. హ్మ్. న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. హ్మ్. న్యాయస్థానం మొట్టికాయలేసింది. హ్మ్. మీరు ఏ కారణాలతోని మామూలుగా వద్దంటున్నారో చెప్పండి అని అన్నది. హ్మ్. లేదు లేదని చెప్పేసి మామూలుగా కేసు విత్డ్రా చేసుకొని పోలీసే పర్మిషన్ ఇచ్చేసింది. హ్మ్. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఏ రకంగా ఛేదించే పరిస్థితి లేక అబాస్పాలు చేయడానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. వాళ్ళకు మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య కదా! హ్మ్. సోషల్ మీడియాని హ్మ్. వాడుకోవటం, ఎదుటోళ్ళ మీద బురద జల్లటం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించడం అనేది రేవంత్ రెడ్డికి బాగా వెనతో పెట్టిన విద్య. ఈ క్రమంలో ఎటువంటి అపవాదులు సృష్టించినా, ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సభ ద్వారా కాంగ్రెస్‌కి ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది నిర్భయంగా చూపియడానికి ప్రజలే స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కాంట్రిబ్యూషన్ ఏముంది? ఇప్పుడు ఈ సభ ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లవి జరుగుతున్నాయి గదా! మీరేమన్నా అంటే వెళ్లి చూసొచ్చారా అట్‌లీస్ట్? ఎలకతుర్తిలోన హ్మ్.
ఎలకతుర్తిలో మామూలుగా మా నాయకత్వం పోతూనే ఉంది. మా మా నాయకులు, పార్టీ నాయకులు, నియోజకవర్గ మీరు స్థాయి వెళ్ళొచ్చారా? నాయకులు. నేను వెళ్ళలేదు. హ్మ్. హ్మ్. నేను వెళ్ళలేదు. నేను రేపు వెళ్తున్నా. మీరు రేపు వెళ్తున్నారు. ఓకే. రైట్. అంటే ఎన్ని ఎకరాల్లో ఈ సభని నిర్వహిస్తున్నారసలు? మొత్తం 1700 ఎకరాలు. ఓకే. అందులో పార్కింగ్ దాదాపుగా 1000 ఎకరాలు. ఓకే. 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 అంత పెద్ద సభని నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి ఆగిపోయిన వాహనాలుంటే క్రేన్లను పెట్టి పక్కకు తరలించటమే గానీ, ఎటువంటి ఇబ్బంది రాకుండా కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడొస్తుందో తెలవని అయోమయ పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది కాబట్టి, కరెంటు పోయినా ఇబ్బంది లేకుండా ఉండడానికి దాదాపుగా 200 జనరేటర్లను అక్కడ ప్రొవైడ్ చేసింది. చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని అర్థమవుతుంది. చెప్తున్నా కదా! అందుకే చరిత్రలో ఎప్పుడు కూడా కానీ గతంలో విని ఏ ఎరగని రాజకీయ పార్టీ చెయ్యని విధంగా చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా రేపటి సిల్వర్ జూబ్లీ. రైట్. అయితే కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారని ఏమైనా హింట్స్ ఇస్తారా మాకు? అంటే ఏం చెప్పబోతున్నారు ప్రజలకి అసలు అనే దాని మీద? వారేం చెప్పబోతున్నారనేది మేము ఊహించము. కానీ ఏది చెప్పినా ప్రజల్ని ఆకట్టుకునే విధంగానే ఉంటది. ఉన్న వాస్తవాల్ని నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి రేపు ఏం చెప్తారో చూద్దామనే ఆలోచనతోనే లక్షలాది మంది ఆడికి తరలి రావడంతో పాటు కోట్లాది మంది ప్రజలు సెల్ ఫోన్లల్లో, టీవీలకి అతుక్కొని చూద్దామని చెప్పేసి ఆ తాపత్రయంలో ఉన్నారు. వారి మాట వినటానికి, వారి గొంతు వినటానికి, వారు చేసే ప్రసంగం వినటానికి. రైట్. అయితే కేటీఆర్ రీసెంట్‌గా అక్కడికెళ్ళి ఆ సభకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అంటే పరిశీలించినట్టు మాకు తెలిసింది. రైట్. మీరేం చెప్తారు దాని గురించి? నిన్న ప్రత్యక్షంగా వెళ్ళారు. హ్మ్. బట్ డే 1 నుంచి హ్మ్. ఆడ ఆ సభాసల్ని నిర్ణయించిన దగ్గర నుంచి, భూమి పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు వారు మానిటర్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. పర్యవేక్షణ జరుగుతూ ఉంది. హ్మ్. వారి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హ్మ్. అక్కడ మామూలుగా ఏమేం చేయాలి, ఏంటి అనేది సభా వేదిక ఏర్పాటు దాదాపుగా నెల 15 రోజుల క్రితం నుంచి మొదలుపెట్టారు. హ్మ్. దానికి సంబంధించిన కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన కమిటీ వాళ్ళని పర్యవేక్షించటం కానీ, ఎప్పటికప్పుడు సమన్వయం చేయటం కానీ, ఈ క్రమంలో కేసీఆర్ గారి సూచనలు పాటిస్తూ కేటీఆర్ గారు అక్కడున్న టీంకి సూచనలు, సలహాలు ఇవ్వటం, వీటన్నిటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతూ ఉంది. నిన్న ఒకసారి వెళ్ళి చూసి రావాలి ప్రత్యక్షంగా అనే ఉద్దేశంతో అంటే వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండటానికి ఇక్కడి నుంచి మానిటర్ చేయడంతో పాటు ప్రత్యక్షంగా చూస్తే ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే సర్దిద్దొచ్చు అనే ఆలోచనతోనే నేను వెళ్ళి రావడం.